తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకర దుర్దినాల్లో మీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభువును బట్టి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని, మీ సన్నిధానంలో ఈ విధంగా కూడుకునే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మరొక పర్యాయం కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మా తండ్రి, వెదకుట అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నాయన మీ గ్రంథంలో ఇచ్చిన మాటలు ఆలోచిస్తూ ఉండగా సమయోచితంగా మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు మీ సన్నిధి సహాయం మా అందరితో ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. ఏంటి అంశము అంటే, ప్రియమ దేవుని పిల్లలారా, వెదకుట అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచించుదాం. మీరు అడగొచ్చు, ఇదేంటి వెదకుటమే పెద్ద అంశం అంటారా? నిజమే. దైవ గ్రంథంలో వెదకుట అనే విషయాన్ని కొద్దిగా మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. చూడండి, తండ్రి అయిన దేవుడు మరి వెతికాడు. ఎక్కడా అని అంటే మనందరికీ తెలిసి ఏదైనా తోటలో. వివరిస్తానండి. తదుపరి క్రీస్తు ప్రభు కూడా వెతికాడు. ఎక్కడా అంటే ఈ లోకంలోనే. అలాగే సాతానుడు వెతుకుతున్నాడు. ఎక్కడంటే ఈ లోకంలోనే. అలాగే మనము వెతుకుతున్నాం ఈ లోకంలోనే. అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు వెతుకుతున్నాడు, కుమారుడైన క్రీస్తు ప్రభు వెతుకుతున్నాడు, దుష్టుడైన సాతాను కూడా వెతుకుతున్నాడు, మనము కూడా వెతుకుతున్నాం. ఇట్టి విషయాలు ఎవరెవరు ఎందుకోసం వెతికారు, మనం దేనికోసం వెతకాలి అనే అంశాన్ని క్లుప్తముగా కొద్ది మాటలుగా ఒక 5 నిమిషాలు అటు ఇట్లో నేను ముగించడానికి ఇష్టపడుతున్నానండి. చూడు, మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు మనం మాట్లాడుకుందాం. ఆయన దేని గురించి వెతికాడు అని అంటే మానవుని గురించే వెతికాడు. ఎలా అండి అంటే, దేవుడు సృష్టిని కలిగి చేసిన తర్వాత తన కష్టార్జితమంతా కూడా ఆ తొలి మానవుడైన ఆదం గారికి మరి అవ్వ గారికి ఇచ్చి తోటలో పెట్టి తన ఆజ్ఞను పాటిస్తూ తన చిత్తానుసారం ఫలించమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఒకవేళ నేను చెప్పిన పనిగా చేయకపోతే చచ్చిపోతాం అని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. మనందరికి తెలిసిందే. అన్నట్టుగానే దేవుని మాటను కాదరు చేయకుండా ఎవరో తోటలోనికి అనామహుడు, దుష్టుడు సర్పరూపంలో వచ్చి చెప్పేటప్పటికి చేయొద్దని పని అంటే తినకూడని పండు తిని చెట్టు చాటును దాక్కోవలసి వచ్చింది. ఆ సందర్భంలో ఆ తోటలోనికి దేవుడే, తండ్రి దేవుడే ఆదాముని వెతుక్కుంటూ తోటలోనికి వచ్చాడండి. మొట్టమొదటిది ఆ తోటలోనికి వచ్చిన తర్వాత ఆదాముని దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఆదామా నువ్వెక్కడా, ఒక నేను తినవద్దన్న పండుగ నువ్వు తినేసేవా ఏంటి అని అడిగాడండి. కనీసం అప్పుడైనా ఆదాము ఒప్పుకుంటే మరి పరిస్థితి మరొకలా ఉండేదేమో. కానీ ఆదాము కూడా ఏమన్నాడు తెలుసా? చదువుదాం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము. ప్రియ దేవుని పిల్లలారా, 8వ వచనాన్ని చదువుతున్నానండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడిని ఆదామును పిలిచి నీవెక్కడనున్నావు అనిను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినిను దిగంబరిగా ఉంటేను కనుక భయపడి దాక్కుంటుని అంటున్నాడు. అంటే ఇక్కడ తప్పు జరిగినటువంటి ఏదైనా తోటలో దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు, కానీ వీళ్ళు దాక్కున్నారు. అడిగితే సమాధానం కూడా ఒకరి మీద ఒకరు పొసుకుని సమాధానం చెప్పారు. అందుకని దేవుని కోపానికి కాదన్న మరి పండు తినినందుకని దేవుని కోపానికి గురి అయి తోట నుండి గెంటివేయబడ్డారు. అంటే మొట్టమొదటి అన్వేషకుడు పడిపోయినటువంటి మానవుని, లేకపోతే తన ఆజ్ఞను ధిక్కరించినటువంటి మానవుని వెతుకుంటూ వచ్చినటువంటి వారు ఎవరు అని అంటే దేవుడే. ఆ వెతుకుంటూ వచ్చిన ఆయన క్షమించాలి అని, లేకపోతే పునరుజ్జీవం ఇవ్వాలనో, మొత్తం మీద ఏం చెప్తాడో అని వెతుకుంటూ వస్తే సమాధానం కరెక్ట్గా రాలేదు కనుక తోటను గెంటేసాడు. మనిషి దేవునికి దూరం అయిపోయాడు. అక్కడ నుండి దేవుడు మాత్రం వాళ్ళు దూరం పరిచిన దేవుడు వారిని వెంబడిస్తున్నట్టుగానే కనబడుతుంది మన బైబిల్ చరిత్ర చూస్తే.
వాళ్ళ మీద అంత ప్రేమ. ఎలాగంటే మనం మరొక మాట కానీ మనం చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా కీర్తన గ్రంథము మరి 53వ కీర్తన చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు లేని బుద్ధిహీనులు అనుకుంటారట. 2వ వచనం చదువుతుంది, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అనని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించాను. అంటే దేవుని వెతికేటట్టు వారు ఉండారేమోనని చూసాడట. ఎలా ఉన్నారట? వారందరి దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరును లేరు, ఒక్కడైనా లేడు. అంటే మంచి పరిస్థితికి భూలోకంలో కనబడట్లేదు. దేవుని నుండి దూరమైన తర్వాత సాతానికి దగ్గరైపోయారు. సాతానికి అబంధహస్తాలు బంధించబడిపోయారు. సాతాను మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోయారు. ఇక దేవుని చిత్తము కానీ దేవుని గురించి కానీ ఆలోచించేటటువంటి విధానంలో లేకుండా ఇక దేవుడు లేడని స్థితిలోనికి మానవులు వచ్చేసారు. నోవహు కాలంలో కూడా అలాగే జరిగింది కదా. వారు మనసుకు నచ్చినట్లు ప్రవర్తించారట. జలప్రలయంతో కొట్టుకొని వెళ్ళిపోయారు. చిన్న పెద్ద తేడా లేకుండా దూతలతో శయనించడానికి పరుగును వచ్చేసారు సొదొమ గొమొర పట్టణస్థులు. అగ్నితో కాల్చేసేది. ఇక దేవుని వెతికేటటువంటి తత్వం కనబడట్లే. అంటే దేవునికి దూరమైన, అంటే చెడిన మానవుని దేవుడు వెతుక్కుంటూ వచ్చిన తదుపరి ఇక తర్వాత దేవుడే పరిచయం చేస్తూ చూసినా అందరూ చెడిపోయారట. ఎంత ఘోరమో చూడండి. అది ఎంత విరహవేదన, ఎంత బాధో తండ్రి అయిన దేవునికి ఒకసారి మనసును ఆలోచించండి. కనుక ఒక తల్లిదండ్రులుగా కన్న బిడ్డలు మనకే మన మాట వినిపోయి దూరం ఇదైపోతే మనం ఎంత బాధపడుతూ ఉంటాం. కోపంతో ఏదైనా మాట్లాడినా వారి మీద ప్రేమ చచ్చిపోతుందా? వారి మన ప్రేమలో వాళ్ళకి పంచకుండా ఉంటామా? ఇది ఎంత వాస్తవం నీకు కనబడుతుందో తండ్రి దేవుడు కూడా ముందుగానే అలా జరిగించిన క్రియని మనం జరిగిస్తున్నాం అంతే. ఆయన ప్రేమిస్తున్నాడు, పరిశీలించాడు. ఒకళ్ళు వెతికేటటువంటి ఏమైనా ఉంటారేంటే ఎవ్వరు కూడా లేరట. ఆ జరిగినందుకు నోవహు మనం చెప్పుకున్నాం కనుక ఇక తర్వాత తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట చెప్పాడండి. యెషయా గారితో ఒక మాట చెప్పించాడు. ఏమని? ఇప్పుడు మీరన్నా వెతకండి, పోని మీకు కలుగుతున్న కష్టాలను బట్టి నష్టాన్ని బట్టి ఏది వెతికితే బాగుంటుంది? లోకంలో ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతలు ఇవన్నీ వెతికితే ఆ నెమ్మది వచ్చేస్తుందా? పోనీ అవన్నీ ఉంటే దేవుడు ఉండట్టేనా? దేవుడు చేయగలిగిన కార్యాలు అవన్నీ చేయగలుగుతాయా అంటే లేవు, చేయలేవు అని చెప్పాలి కదా. కనుక యెషయా గ్రంథంలో యెషయా గారు ఒక మాట చెప్తున్నాడు. ఇశ్రాయేలుతో ఏమంటున్నాడంటే, యెహోవా మీకు దొరుకు కాలం మంది ఏం చేయాలట? ఆయన వెతకాలి అట. ఏం చేయాలి? యెహోవా దొరుకు కాలం మంది ఆయనని వెతకాలి. ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనాలి. ఇప్పుడు అంటున్నాడు, నేను వెతికినప్పుడు మీరు ఎలాగో రాలేదు కనుక ఇప్పుడు మీరైనా వెతకండి అని తన ప్రజలైనటువంటి వారితో ఇశ్రాయేలుతో దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతో చెప్పించాడండి. వీళ్ళు వెతకటం సరిగదా? కనీసం దేవుడే లేడని స్థితిలోకి వెళ్ళిపోయినట్టు వాళ్ళ క్రియలు, యాక్టివిటీస్ అలా ఉండేయండి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చూసినట్లయితే వెతకండి అని చెప్పిన ఆయన సమీపం, ఆయన దూరంగా ఉండేటటువంటి వాడిగా లేడు. 145వ కీర్తనలో కూడా మీరు చదువుకున్నట్టయితే అక్కడ ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఎవ్వరికీ దూరంగా ఉండేటువంటి వాడు కాడట. 18 వచ్చిన అంటే తనకు మొరపెట్టు వారందరికీ, నిజము మొరపెట్టు వారందరికీ ఆయన యెహోవా సమీపంగా ఉన్నాడు. ఏంటంట? తనకు మొరపెట్టి ఒక సమీపంగా ఉన్నాడు. ఆ సమీపంగా ఉన్నట్టు దేవుడు కూడా అదే లూకా గారు రాస్తారు. ఏం రాస్తారంటే 17వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 25-26లో ఆయన తన వెతుకునితో పొలిమేరలు ఏర్పాటు చేశాడట. చూడండి, ఆయన తెలుసుకోండి. మీరు హద్దు మీరే వెళ్ళిపోతున్నారేమో, తద్వారా బ్రతుకులో నెమ్మదిలో కూడా తెచ్చుకుంటున్నారేమో. అంటే వెతకవలసిన దాన్ని వెతకకుండా వెతకరానిది మన దగ్గర పెట్టుకుంటాం కారణంగా మనిషికి రోజు నెమ్మది లేదు, సమాధానం లేదు. ఒకరికొకరు పొసుకట్లే వెతుకుతున్నారు. వాళ్ళ మనసుకు నచ్చినట్లు వెతుకుతున్నారే తప్ప దేవుని చిత్తం ఏంటో, దేవునికి ఒక మనసు ఉంది. ఆ దేవుని చిత్త ప్రకారం ఆయన వెతకమన్నదేంటో అన్న సంగతి ఈ రోజున ఎవరు కూడా అర్థం కాకుండా దుష్టుడు ప్రేరేపణ బట్టి వాడి కబంధహస్తాలు బంధించబడి లోకము దాని ఆశ గతించిపోయే వెతుకుతున్నాడే తప్ప లోకాలు కలిగజేసినటువంటి దేవుని మాత్రము వెతకలేకపోతున్నాడు. ఆ వెతికి ఆ లోకాలు కలిగజేసిన దేవుణ్ణి సంపాదించుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కనుగొని ఆయన చిత్త మేరకు బ్రతకటమా పోనీట్లేదు దుష్టుడు. లోకాలు కలిగజేసిన దేవుని నుంచి పెట్టి లోకమంతా సంపాదించుకున్న యేసు ప్రభు తన ప్రసంగంలో చెప్పిన మాట, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అంటున్నాడు కదా. అటువైపు వెళ్తున్నాడే తప్ప దేవుని వెతికేట పరిస్థితి కనబడట్లేదు. దేవుడు చూస్తున్నాడట. మీరు వెతకండి, నేను వెతికినప్పుడు మీరు చూడలేదు, ఇప్పుడు మీరన్నా వెతకండి అని ప్రవక్తల ద్వారా చెప్పించాడు. ఆయన ప్రజలు వినట్లేదండి. ఇశ్రాయేలుతో ఇంకొక మాట చెప్పాడండి. అదే ఇర్మియా భక్తుడు ఏమంటాడంటే,
ఒకసారి అవధేయతను బట్టి బబులోను సామ్రాజ్యానికి వాళ్ళు చెరగా వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆ సందర్భంలో మీరు నిజంగా హృదయపూర్వకంగా నన్ను ఎదిగితే నన్ను కనుగొంటారు. మీ హృదయంలో స్థానం లేకుండా, అంటే పెదవులతో మాట్లాడుతూ పెదవులతో మన కంటి చూపుతోనో వెతికేటటువంటి వారిగా ఉంటే ఈ కంటి చూపు కనబడదు, ఒక రోజున కంటికి కనబడేది కూడా మాయమైపోవచ్చు. కానీ దేవుడు అంటాడు హృదయ పరిపూర్ణతతో ఎతకాలి అట. ఆ మాట చదువు చూడండి, ఇర్మియా పుస్తకము 23వ అధ్యాయం 29, 13 వచ్చినవండి. 29, 13 వచ్చిన ఏమంటున్నారు చూడండి. అక్కడ పలుకుతున్న మాట, మీరు నన్ను వెతికిన ఎడలా, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నేను వెతికినప్పుడు మీరు జరగలే, వినలేదు. కానీ మీరన్నా వెతకండి. నేనేం చేస్తానంటే నన్ను వెతికితే కనుగొంటే, మీరు పూర్ణ మనసుతో ఎత్తుకుంటే మీ మనసు నెమ్మది పడుతుంది. మీరు తిరిగినటువంటి ఆ భయంకరమైన బబులోను సామ్రాజ్యంలో పడిన వేదనలంటూ కూడా నేను వినిపిస్తా. మీరు వెతకాలి అన్నట్టు. ఎలా వెతకాలి? భౌతిక నేత్రాలతో కాదు, ఆధ్యాత్మిక సంబంధం నేత్రాలతో మనసుపూర్వకంగా హృదయపూర్వకంగా వెతకాలని ఎక్కడ చెప్తున్నాడు. అది యోబు గారు ఏం చెప్తారంటే, ప్రియదేవుడు 5వ అధ్యాయం 8వ వచనంలో జాగ్రత్తగా వెతకలట. ఇదండి, తండ్రి అయిన దేవుడు సమస్తం ఇచ్చాడు, దుష్టుడు ఎంటర్ అయ్యాడు, పోగొట్టుకున్నాడు, మనం పోగొట్టుకున్నాం, ఆయనే వెతికాడు, ఎంత చెప్పినా వినలేదు. సరే మీరన్నా వెతకండి అన్నాడు. మనం వెతకటం కూడా లేకుండా అందరం బొత్తిగా దారి చెడిపోయి ఉన్నాము. అంటే అయినా దేవుని ప్రేమ చావలేదండి మన పైన. అప్పుడు ఏం చేశాడు తండ్రి దేవుడు? ఇప్పుడు తన కుమారుడైన ప్రభువుని వెతుకుంటూ లోకానికి పంపించాడు. వెతికి నానా వెళ్ళి ఆ వెతికి వాళ్ళు నశించిపోతున్నారు, దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. నేను వెతకమన్నా వాళ్ళు వెతకలే, నేను వెతుకుంటూ వచ్చినా వాళ్ళు వినలే. అంటే దుష్టుడు నా పిల్లలను అంతగా బంధించేశాడు కనుక, కొడుక నువ్వన్నా వెళ్ళి ఆ చనిపోయినటువంటి వారిని బ్రతికించి ఆ లోకంలోనికి చనిపోయిన బ్రతికించడానికి నువ్వు వెతుకు అని తండ్రి దేవుడు తన కుమారుడు క్రీస్తు పరుని భూలోకను పంపించాడని 2024 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి లోక సువార్తలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమ దేవుని పిల్లలారా, లోక సువార్త చెప్తున్న మాట ఏంటంటే 19వ అధ్యాయం 10వ వచనంలో ఆ యేసుని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, 19వ అధ్యాయం 10వ వచనం అండి. అక్కడ జకే గారి సందర్భం మనకు తెలుసండి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని ఆయనతో చెప్పాను. ఎవరట? నశించిపోతున్నటువంటి వారు ఎవరు కావాలండి? రోజు మీకేమైనా కావాలా? నశించిపోతున్నటువంటి పాడైపోయినటువంటిది. ఒక వంకాయ పుచ్చిపోతేనే మిగతాటిని పాడు చేస్తున్న తీసి పక్కన పడేస్తామే. ఇక లోకమంతా కూడా చెడిపోయి సరే తండ్రిని దేవుడు ఆ లోకం బాగు చేయటానికి ప్రియదేవుని బిడ్డ తన కుమారుని పంపించాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తున్నాడో చూడండి. కనుక అవకాశాలు ఇస్తున్న బట్టే అనేక పర్యాయాలు మనిషి క్రమం తప్పేస్తూ వెళ్ళిపోతున్నట్లుగా ఎంతోమంది మనం చూస్తుంటున్నాం. న్యాయమా మనకు? అది ఆలోచించండి. కనుక ఇక్కడ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి అప్పుడు దారి అందరూ తొలగిపోయారు, చెడిపోయారు, అందరూ మరణానికి చేరువైపోయారు, దుష్టుని యొక్క కబంధహస్తాలు బందీలైపోయారు. అంటే దేవుని సొత్తు అయిన ప్రజలందరూ సాతాను సొత్తు అయిపోయారు. ఆ సొత్తుగా లోకులు కూడా సాతాను సొత్తు అయిపోయారు. అట్టి లోకంలోనికి యేసు ప్రభు వెతుక్కుంటూ వచ్చాడంటండి. ఏమండి, తాను కలిగేసిన సృష్టిలోనికి యేసు ప్రభు వెతుక్కుంటూ వస్తే ఎవరైనా కాదరు చేశారు? ఏమండి, ఇంకా ఆయన గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీరు అపరాధముల చేతను పాపం చేత చచ్చిన వారై ఉంటే క్రీస్తు బ్రతికించడానికి వచ్చాడట. పాపము అపరాధం మళ్ళీ చంపేసింది. అంటే దేవుడు బ్రతకడానికి కూడా చేస్తుంది, శారీరంగా బ్రతికేటట్టు చేసింది. ఆ బ్రతికి ఎలా ఉంది? జీవించుతున్నామన్న పేరుంది, కానీ దేవుని దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాం. అంటే దేవునికి ఎడబాటు అయిపోయాం. దేవుని సొత్తైన ప్రజలు పాపాల చేత చచ్చిపోయి దేవునికి దూరం అయిపోయారు. కానీ క్రీస్తు వారిని బ్రతికించడానికి వెతుకుతూ లోకంలోకి వచ్చాడట. ఇదే మాటను పౌలు గారు ఏమంటారో తెలుసా? 1 తిమోతి పత్రిక 1:15 ఏమంటాడంటే, అంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడట. ఎందుకు వచ్చాడంటే అండి, పాపులను రక్షించడానికి. పాపానికి వచ్చిన జీతం మరణం, ఆ మరణం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడట. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆయన వచ్చి వెతకటం ప్రారంభించాడు. అందరూ చచ్చిపోయిన వాళ్ళైతే వెతకటం ఏంటండి? అది మనకు వస్తుంది కదా. అంటే ఎవరైతే ఆయన మాట విని బ్రతికేటటువంటి ఆ స్పృహలో ఉండారో, ఎవరైతే ఆయన గుర్తించి ఆయన మాట వింటారో అని ఆయన బోధల ద్వారా, ఆశ్చర్యక్రియల ద్వారా ఎన్నో అద్భుతాలు వారి మధ్య చేసుకుంటూ వెళ్ళి, నా మాట విని మీరు బ్రతుకుతారు, మీరు చచ్చిపోయారు కనుక మీరు సాతానుకి వారి దూతలకు ఏర్పాటు చేసి నరకాగ్నిలోకి వెళ్ళిపోతాము అని భయం లేకుండా బ్రతికేస్తున్నారు.
లేదంటే లోకంలో ఏదో కావాలి అని బ్రతుకుతున్నారు. లోకము దాని ఆశ గతించిపోద్దని యేసుప్రభు చెప్తున్నాడండి. మీ బ్రతుకులు మార్చుకోండి అని చెప్పిన ఆ ప్రజలు వినలేదు సరికదా. ఆయన వెతుకుంటూ వచ్చిన ఆయన్ని, నువ్వు మోషే కంటే గొప్పోడువా, మా అబ్రహాం కంటే గొప్పోడువా, నిన్నగాక మనం పుట్టే మాకు చెప్తావా అంటూ చివరికి ఆయన ఏం చేసి తెలుసా, చంపేశారు. ఆయన ఏమైనా తెలుసా, మీ అందరి కొరకని చనిపోవటానికి వచ్చిందని చెప్పి అందరి పాపముల కొరకైన కలవరిశిలలో తన ప్రాణాన్ని పెట్టి ఆ సాతాను రాజ్యంలో ఉన్నటువంటి మానవులను విమోచించడానికి మార్గం ఏర్పాటు చేశాడు. అంటే విమోచించి, ఇదిగో దారిది, ఈ విధంగా మీరు ఇప్పుడు నన్ను నమ్మితే మీరు బ్రతుకుతారు, సాతాను రాజ్యంలో వేరవుతారు అని ఆయన తనకు తాను ఆ శిలువ మరణం ద్వారా ఆయన దగ్గరకు వచ్చినటువంటి క్రీస్తుని అంగీకరించినటువంటి ఏమైనా సంఘంగా ఒక రాజ్యంగా ఏర్పడి ఇదొక రాజ్యం అవుతుంది. ఇప్పుడు దాని ప్రక్కనే సాతాను రాజ్యం కూడా ఉంది. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఈ రెండిట్లోనే ఉంటారు నేటి ప్రజలు. రేపు క్రీస్తు ప్రభు లేఖనం ప్రకారం పరలోకం తిరిగి వచ్చేంత ఈ రెండిట్లో ఉంటారు. అయితే సాతాన్లో అంటే లోకంలోనే ఉంటారు, లేదా వారు అక్కడ నుండి వేరే క్రీస్తులోనైనా ఉంటారు. వీరింటికి ఒక రోజున తీర్పు ఉంది అనే సంగతి మనందరికీ తెలుసు. కనుక ఈ మాటను నేను ఎత్తి చెప్తుండే ప్రియ దేవుని పిల్లలరా, ఈ విధంగా ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభు వచ్చింది నశిందాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. కనుక ఈ రక్షణ పొందుకున్నటువంటి వారిని సహితము దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, మరలా అక్కడ ఏదైనా తోటలోనేమో ఉండట్లేదు సౌఖ్యమైన స్థానాన్ని కోల్పోయి మొత్తం చిన్నభిన్నం చేసాడు ప్రపంచాన్ని. దాన్ని రక్షించడానికి ఇన్ని రకాలు, మరి దేవుడు తన ప్లాన్ ప్రకారం వాళ్ళు విమోచించడానికి ఇన్ని రకాలు చేసినా, ఇప్పుడు రక్షించబడినటువంటి యేసు ద్వారా రక్షించబడినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, సంఘముగా దేవుని పిల్లలుగా క్రీస్తుని అంగీకరించేవారుగా, అంటే పాప బంధకాల నుండి సాతాను నుండి విమోచించి విడుదల పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని సహితము మరి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ తండ్రి చేత ఏర్పాటు చేసినటువంటి కూడా మోసం చేయడానికి దుష్టుడు మరలా తను వెతుకుతూ తిరుగుతున్నాడట. చూసారా, వెతకటం అనేది ఎన్ని రకాలుగా మనం ఆలోచిస్తున్నాము. ఇప్పుడు చూడండి, తిమోతి అది అపోస్తున్నటువంటి పేతురు గారు మరి తన పత్రికలో ఏం రాశాడో ఒక మాట చదువుతాం చూడండి. ఏమని అంటే, పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చెప్తున్నాడండి. ఏమని, ప్రియమైన దేవుని పిల్లలారా చదువుతాం చూడండి. 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధిని అపవాది గర్జించు సింహాలు ఎవరు మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని ఏం చేస్తున్నాడు, వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడికి సమయం కొంచెం గడికి అర్థమైపోయింది. అంటే తన రాజ్యం పెచ్చైపోతుంది, దేవుని రాజ్యము క్రీస్తుని నమ్మినట్టు ఎదుగుతున్నారు, సాతాను తరిగిపోతున్నాడు కనుక వాడు ఆల్రెడీ కొట్టబడ్డాడు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాడు తరిగిపోతుంది కనుక ఏదో ఒక రూపాన్ని ఆ క్రీస్తులో ఎదిగినటువంటి వారిని అందరూ కూడా ఇట్లు ఆగటానికి, అంటే మరలా లోకపు ఆశలు చూపించి, లోకానుసారం జీవితం లేకపోతే ఏం బ్రతుకుతారు మీరు, లోకంలో ఇవి అన్నీ తింటాను కానీ లేకపోతే ఎలా అన్నట్లుగా ఎన్నో విధాలుగా దుష్టుడు ఏం చేస్తున్నాడు, మరలా లోకంలో లాగటానికి గర్జించు సింహం వల్ల వెతుకుతున్నాడట. సింహంలాగా ఏం చేస్తాడు, సింహం ఏం చేద్ది, గొర్రె పిల్లని, గొర్రెలు కదా మనం, ఏం చేద్ది, టక్మట్ పట్టి చంపేస్తుంది. అంటే ఆ ఏర్పరచబడినటువంటి, అది యేసుప్రభు ఒక మాట చెప్పారండి, రాకడ దినాలు ఎలా జరుగుతుందంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి అబద్ధపు ప్రవక్తలుగా, అబద్ధపు దూతలుగా, అబద్ధపు రకరకాల అబద్ధపు ప్రవచనాలు చెప్పేటటువంటి వారిగా వచ్చేస్తారు. ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి. ఇప్పుడు క్రీస్తు చేత ఎలాగో చచ్చిపోయినటువంటి బ్రతికించుకొని దేవుడు తన కుమారుడు క్రీస్తు ద్వారా ఒక సంఘాన్ని ఆ పరలోకానికి చేర్చేటువంటి బిడ్డలు ఏర్పాటు చేసుకుంటే వారిని కూడా సైతం వాడు ఏం చేస్తున్నాడు, సింహం వలె గొర్రె పిల్లలు పట్టి చీల్చి, లోకాశలు చూపి, భ్రమపరచి, గొడవలు పెట్టి, సమాధానం లేకుండా చేసి, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీకు బ్రతికెట్టు ఎందుకైంది అన్నట్టు ఎన్నో రకాలైనటువంటి అభియోగాలు మోపి వండి చేస్తున్నాడంటే ఏర్పరచబడిన సింహం వలె, అంటే ఒరిజినల్ సింహం కాదండి, ఇది సింహం వలె, సింహం కాదు, అటువంటి పోస్ట్తో వచ్చి ఏం చేస్తున్నాడంటే తిరుగుతున్నాడు, ఎవరిని మింగేయాలని. దేని బిడ్డలారా, అలా మింగబడినట్లయితే మరలా ఇది ఏమవుతుందో తెలుసా, రక్షింపబడినప్పుడు చచ్చిపోయిన బ్రతికిన తర్వాత మరలా దుష్టుని వైపు వెళ్తే సాతాను వాను దూతలకు ఏర్పాటు చేయడం రాజ్యంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తున్న మాట ఏంటంటే, ఒక మాట మీరు గమనించినట్లయితే సాతాను కూడా వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని అంటే దేవుని పిల్లలైన రక్షణ పొందిన బిడ్డలను దారి తప్పించడానికి. ఈ రోజును గమనించండి, 4 మాటలుగా మనం చెప్పుకున్నాం.
ఏమి 4 మాటలుగా మనం చెప్పుకున్నాం. అంటే ఇక దుష్టుడు వెలుగుదూత వేషం ఎత్తాడా, లేకపోతే తంత్రాలు చెప్పి మోసం చేస్తాడా, లేకపోతే నిన్ను భ్రమపరుస్తాడా, ఇటు ఏదైనా కావచ్చు. ఏర్పరచబడినట్టు మోసం చేయటానికి వాడు ఏం చేస్తున్నాడు? సింహం వలె వస్తున్నాడు. మరి ఈ రోజున రక్షణ పొందుకున్న నీవు నేను ఆ సాతానుడు వేస్తున్న ట్రిక్స్లో పడిపోకుండా, ఆ తంత్రాలకు లొంగిపోకుండా, నిజంగా విమోచింపబడిన మనము ఆ పరలోక సంబంధమైనటువంటి విధానంలో లోకానుసారమైన సంఘటనలు, పరిస్థితులు, లోక ఆచారాలు, పద్ధతులు విడిచిపెట్టుకొని మరి ఏర్పరచబడిన స్థితిలోనే ఈ రోజున మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోండి. అలా లేకపోతే మరలా దుష్టుని యొక్క సింహపు ఆ నోటను పడినట్లుగా పడితే, లేదా ఆ దుష్టుని యొక్క మాటలు కానీ మరలా తిరిగి వెనక్కి వెళితే, అట్టి వారి పరిస్థితి వాక్యం చెప్తున్న మాట మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు ఘోరంగా ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. ఆ ఘోరమైన స్థితి మనకు వద్దండి. కనుక ఇట్టి స్థితి అయితే రక్షణ పొందిన మనకు ఉండాలి. ఇంకా నువ్వు మన రక్షణ పొందినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డ, యుగయుగాలు కాలి నరకాగ్నిలోనికి వెళ్ళిపోయి సాతాను అధికారంలో ఉన్నావు కనుక వాడు అధికారంలోని బయటకు వచ్చి నెమ్మది కలిగి ఆ పరలోకం ఇచ్చేటటువంటి ఆ పొందుకునేటువంటి భాగ్యం నీకు ఉంది. ఇంకా రక్షణ పొందకపోతే క్రీస్తుపును సొంత రక్షణ అంగీకరిస్తే సహోదరుడా, సహోదరి, తప్పనిసరిగా మరి నువ్వు కూడా ఆ సాతాను కమ్మద హస్తాల నుండి ఏం చేసి తప్పించబడవచ్చు. కనుక చెప్పబడిన మాటలో మరొకసారి మొదటికెళ్ళి నేను వచ్చేస్తానండి. తండ్రి అయిన దేవుడు వెతికాడు, ప్రియ దేవుని బిడ్డ అంటే వినలేదు. మనల్ని వెతకమని చెప్పాడు, మనం కూడా వినలేదు. ఏమండి? తర్వాత యేసుప్రభు వచ్చాడు, ఆ వెతుకుతూ రక్షించాడు. రక్షింపబడిన మనము మరలా వెనక్కి తిరిగి వెళ్లకుండా మనం ఏం చేయాలంటే మనం కూడా ఆయనను యేసుని వెతికేటట్టు వారిగా కూడా ఉండమని ఆయన కూడా చెప్పాడు. ఒకవేళ ఆయన సంఘంలో కూడుకున్న మనము ఇప్పటికింక మనకి ఏదైనా అవసరమైతే యేసు చెప్పిన మాట ఏంటంటే, మీరు అడగండి ఆయన ఇస్తాడు, మీరు అడగండి ఆయన ఇస్తాడు. ఆయన దగ్గర ఏది కుదువ ఉండదు. ఎప్పుడైనా అడగొచ్చు, ఎంతైనా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. అడిగేది నీకు మేలుకరమయ్యేదట్టు ఉండాలి, ఆధ్యాత్మిక జీవితంలో నీకు సంతోషం తెచ్చేదట్టు ఉండాలి. అడిగేది ఒక వ్యక్తి క్షమాన్ని కోరి రక్షణకు మళ్ళించేది అయ్యేట్టు ఉండాలి. నువ్వు పొందుకున్న ఆనందం ఇతరులు పొందుకోవాలని ఆసక్తి కలిగిన విషయం కొరకై నువ్వు అడగాలి. అప్పుడు తప్పనిసరిగా వెంటనే ఇస్తాడు. అటు అడుగుతూ ఏమన్నాడంటే, మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ మీరు ఆ రాజ్యాన్ని పోగొట్టుకొని ముందుకు వెళ్ళాలి అని వెతుకుతూ మిమ్మల్ని రక్షించాను, మిమ్మల్ని వెతుకుతూ మిమ్మల్ని రక్షించాను. ఆ రక్షణ కాపాడుకుంటాను పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఆయన రాజ్యము బిడ్డలుగా ఆ దుష్టునికి అబద్ధస్తాలు దొరకకుండా వాడు ఎదిరించండి. సాతాను ఎదురు వాడు మీ ఎదురు పారిపోతాడు, వాడు ఊరికనే ఉంటాడు. వాడు ఎదిరించండి. ఆయన కాపుదలలో మనం ఉండి, పరిశుద్ధ కాపుదలలో ఆయన ఎదిరించి కృప కలిగిన వరకు మనం ఉందాం. రక్షణ పొందని బిడ్డలు మరొకసారి చెప్తున్నాను, రక్షణ పొందని బిడ్డలుగా మీరు ఉంటే సోదరుడా, నీది ప్రమాద స్థితి. తప్పనిసరిగా క్రీస్తు సొంత రక్షణగా అంగీకరించి ఆ ప్రభు ఇచ్చే నెమ్మదిని, ఆ నరక శిక్షను తప్పించబడి నువ్వు మాతో కూడా నెమ్మది కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, సమయంలో ఎత్తుబడిన వాక్యము మా అందరి హృదయం ఫలింపచేయండి. నిజమే తండ్రి, వెతకండి, వెతకండి, వెతకండి. లోకంలోనివన్నీ కూడా అశాశ్వతం. మీ చిత్తాన్ని బట్టి వెతికితే, అది పైన ఉన్న వాటిని వెతికితే అది శాశ్వతం. అట్టి ధన్యకరమైనటువంటి విధానంలో వెతుకుతూ మీ చిత్తాన్ని బట్టి నీతిని రాజ్యాన్ని వెతికి, ఆ నీతి రాజ్యంలో నీతిని జరిగించుకుంటూ పరమచర్యలు భక్తిని చేస్తూ ఇంకా రక్షణ పొందని బిడ్డలుగా ఉంటే మీ చిత్తాన్ని రక్షణ పొందుకున్న ఆసక్తిని కలుగు చేయమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ